సీఎం చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలకు రాష్ట్రంలో తావులేదంటున్నారు. రాజకీయ కక్షలు తమ విధానం కాదంటున్నారు. ఇక మరోవైపు వైసీపీ కీలక నేతలు మాత్రం వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు, విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే చంద్రబాబు చెబుతున్న దానికి వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులకు అస్సలు లింక్ లేదు. మరి ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అక్రమ అరెస్టులుండవు, అక్రమ కేసుల బనాయింపు ఉండదు. వైసీపీ చేసిందని మనము చేయలేం, వాళ్లు వేధించారని మనం వేధించడం కరెక్ట్ కాదు. ఇవి కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు. రాజకీయ కక్ష సాధింపు తమ విధానం కాదన్నారు. మంత్రివర్గ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను వేధించిన తీరు, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన అంశాన్ని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు అరెస్టు చేశారని మనం అరెస్టు చేయటం కుదరదని మంత్రులకు క్లియర్ గా చెప్పేశారు బాబు. అయితే గత ప్రభుత్వ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని, నేరం రుజువైతే మాత్రం ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తప్పు చేశారని రుజువైతే ఎంతటి వారికైనా శిక్ష తప్పదన్నారు. అదే తమ విధానమని చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలపై చంద్రబాబు వెర్షన్ క్లియర్ గా ఉన్నప్పటికీ వైసీపీలోని కీలక నేతలపై కేసులు నమోదవుతున్నాయి. గతంలో జరిగిన అక్రమాలకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో డొంక కదులుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను సెట్ విచారిస్తోంది. టీటీడీలో ఇంతకు ముందు కీలకంగా వ్యవహరించిన మరో ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేయనుంది సిట్. నెయ్యి సరఫరా వ్యవహారంలో ఏం జరిగింది, ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఎవరికి ఏ ప్రయోజనాలు కలిగాయన్న సమాచారాన్ని రాబడుతున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 8 మందిలో 6 డైరీలకు సంబంధించిన వ్యక్తులు కాగా మరో 2 టీటీడీ ఉద్యోగులు. ఇప్పటిదాకా దర్యాప్తు మొత్తం వీరి చుట్టే తిరిగింది. 6 నెలల తరువాత వైవి సుబ్బారెడ్డి పిఏను విచారించడం కీలకంగా మారింది. అతను చెప్పే వివరాలను బట్టి వైవి సుబ్బారెడ్డిని కూడా విచారిస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణలో భాగంగా తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 37 ప్రశ్నలు సంధిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రధానంగా తుమ్మలగుంట చెరువు ఆధునికీకరణకు తుడా నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేయటం, నిధుల్లో 90% చంద్రగిరి నియోజకవర్గానికి తరలించటం, తుడా నిధులతో చేయించిన బెంచీలపై వ్యక్తిగత పేర్లు ముద్రించుకోవటం, విమాన ఛార్జీ, వాహనాల కొనుగోళ్లు పనుల్ని ఎంపీడీఓలకు బదిలీ చేయటం, వారి పేరున కోట్లలో నిధులను జమ చేయటం, చెవిరెడ్డి కుటుంబానికి చెందిన సీఎంఆర్ కంపెనీ ద్వారా ఎక్కువ పనులు చేయించటం లాంటి అంశాలపై విజిలెన్స్ అధికారులు వివరాలు కోరారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టుపై మచిలీపట్నంలో నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి ఇంటింటికి పంచారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఏడాది దాటినా చర్యలు లేకపోవటంపైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ఇలాగే 2019 ఎన్నికల ముందు నకిలీ పట్టాలు సృష్టించిన వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. కానీ పేర్ని నాని, పేర్ని కిట్టు విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓవైపు చర్యలు తీసుకోవాలంటూ పీజీఆర్ఎస్ ద్వారా అర్జీలొస్తున్నాయి. అధికారులు కూడా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. త్వరలోనే నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం పేర్ని నాని మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. ఇక వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో వైసీపీ నేత అంబటి రాంబాబు, గుంటూరు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకోవటంతో అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీకి అనుమతి లేదని, ఓవర్ బ్రిడ్జ్ మీదకు ఒకేసారి ఇంతమందిని వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. దాంతో అంబటి వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయి ఏం చేస్తావంటూ కోపం ప్రదర్శించారు. దాంతో మర్యాదగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి అని సీఐ బదులిచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అంబటి రాంబాబు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి అంబటి రాంబాబు సహా కొంతమందిపై గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇలా వైసీపీ నేతలంతా వరుసగా కేసుల చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. ఇక తమపై నమోదవుతున్న కేసులపై ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. 232, 239 ఆఫ్ 25 పట్టాపురం నిన్న కేసు రిజిస్టర్ చేశారు నా మీద.
భయపడతానా? మీ కేసులు నేను భయపడతానా? భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అంతేగా. మీ కేసులకు దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద. ఈ కేసులకి మేము భయపడతామా? డోంట్ కేర్ అంటున్నా. చట్టంలో తేల్చుకుంటాం. నా మీద తగాదా పడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చాలామందిని చూశాను నేను, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీల్ని. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే, లోకేష్ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. జైలుకి పంపాలనుకుంటే, భాస్కర్ రెడ్డి నీకు టార్గెట్ కావాలనుకుంటే నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నన్ను ఎతకవలసిన అవసరం ఎవరికి లేదు. నా ఫోన్ ఆఫ్ చేయను, నేను ఎక్కడికి వెళ్ళను. తిరుపతి నుంచి రావడానికి 5-6 గంటలు మీకు టైం పడుతుంది అరెస్ట్ చేయడానికంటే, రేపు ఉదయాన్నే వచ్చి మీ సిట్ ఆఫీస్ ముందర ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లోనే పనుకుంటా, అరెస్ట్ చేసుకోండి. నా భార్య పిల్లలకు కూడా చెప్పా, మా అమ్మకు కూడా చెప్పా. చంద్రబాబు వచ్చాడు, అప్పుడు జైలుకి పంపాడు, మళ్ళా చంద్రబాబు వచ్చాడు, మళ్ళా జైలుకి పంపుతున్నాడు. ఓకే, దేవుడు ఉన్నాడు నా పక్క, న్యాయం ఉంది నా పక్క, నేను సిద్ధంగా ఉన్నా చెప్తే వాళ్ళు కూడా చెప్పారు, దేవుడు మన వెనకాల ఉన్నంతకాలం ఇవేమి నిలవు, నువ్వు ధైర్యంగా వెళ్ళరా, కావాలంటే ఇబ్బంది లేదు. మా అమ్మ కూడా చెప్పింది, భయపడాల్సిన మా అమ్మ కూడా. నేనే చెప్తాను, నేను ఎప్పుడో రాజకీయాల నుంచి వచ్చా, విద్యార్థి దశ నుంచి, విద్యార్థి నాయకుల నుంచి వచ్చా. మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏదో అయిపోతుందని భయపడమన్నాం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదే కేసుల్లో మీరు జైలుకి పోకుండా చూసుకోండి. మీరు భవిష్యత్తులో జైలుకి పోకుండా చూసుకోండి. ఇదే కేసుల్లో, ఇదే తప్పుడు కేసుల్లో. రైట్, వరుసగా వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, చర్యలకు సంబంధించి కూడా స్పందించడానికి మనతో పాటు జూమ్ కాల్లో రెడీగా ఉన్నారు జూపూడి ప్రభాకర్ రావు, వైసీపీ ప్రధాన కార్యదర్శి. తనను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఆయన స్పందన ఏంటి, ఈ కేసులకు సంబంధించి కూడా మాట్లాడదాం. జూపూడి ప్రభాకర్ రావు గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ రేఖ గారు, బాగున్నారా? బాగున్నాం సార్. సార్ ఇప్పుడు మీది నాకు లైవ్ కనపట్లేదు, మీరు కనపట్లేదు, లైవ్ కనపట్లేదు. ఇస్ దేర్ ఎనీ ఫాల్ట్? ఓకే, వీడియో రాదండి, బట్ మీరు మాత్రం మాకు క్లియర్ గా కనిపిస్తున్నారు. ఆడియో ఓకేనా అండి, ప్రాపర్ గా ఉందా? మీ ఆడియో బాగానే ఉంది, బట్ అక్కడ స్క్రీన్ నాకు కనపట్లేదు. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం సార్. ఓకే సార్, ఇప్పుడు ఏపీ క్యాబినెట్లో సీఎం చంద్రబాబు గారు అంటున్నారు, మేము వైసీపీ పైన కక్ష సాధింపు రాజకీయాలకు దిగట్లేదు, చర్యలు కూడా ఏం తీసుకోవట్లేదు అని చెప్పేసి సీఎం అంటున్న పరిస్థితి. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే వరుసగా వైసీపీ నేతలపైన కేసులు పెట్టుతున్న సందర్భాలు ఉన్నాయి, కేసులు నమోదవుతున్నాయి, జైలుకు వెళ్ళడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా కక్ష సాధింపు రాజకీయాలు కాదు అని చంద్రబాబు గారు అంటున్నారు. సో దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి, మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి డ్యూయల్ రోల్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనపడదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చాలా మంది కేబినెట్ మంత్రులు అడిగినట్టు, చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అడిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు జైలు పంపుతారు, ఇవన్నీ ఈ ప్రశ్నలు ప్రజల పేరుతోటి, నాయకుల పేరుతోటి పెట్టి వీళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే వారి కుమారులు కానీ, లేకపోతే వాళ్ళ మిగతా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి అఘాయిత్యాలు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు దాకా చెప్పినటువంటి అనేకమైన అంశాలు చూసినప్పుడు మీకు 2 వ్యక్తులు సాక్ష్యం చెప్పారు. ఎలాంటి కేసులు వాళ్ళ మీద బనాయించారు. ఎస్, వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. ఇది ఒక ధీరోదత్త అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
ఒక పొజిషన్ లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అభివృద్ధి కోసం కొన్ని పనులు చేస్తే ఆ అభివృద్ధి మొత్తాన్ని కూడా అతనేదో దోసేసుకున్నట్టుగా, తన కంపెనీలతోటే చేసేసుకున్నట్టుగా, తన కుటుంబానికే వాడుకున్నట్టుగా, తన మనుషులతోటి చేయించుకున్నట్టుగా మీరు పెడుతున్న కేసులు చూస్తే 1 సంవత్సరం తర్వాత మీరు ఎలక్షన్ టైంలో కూడా ఏం చేశారంటే, ఎలక్షన్ టైంలో మీ అంతు చూస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని బయటికి లాగుతూ ఉన్నారు. నిన్న క్యాబినెట్ లో ఏం చెప్తున్నారంటే, అసలు మేము ఎవరి జోలికి పోదలుచుకోలేదు, మేము ఎవరిని ఏమనం, ఒకళ్ళు చట్టం ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే చట్టం ఏది చెప్తే అది చేస్తాం, చాలా సింపుల్ గా చెప్పేస్తూ ఉన్నారు. అంటే ఎలక్షన్ టైంలో ఎన్ని అబద్ధాలు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని ఇస్తే అన్నిటికీ డబుల్ ఇస్తాం, మేము ఆ కార్యక్రమాలు మూసేయం, వాటన్నిటిని మించి అధికంగా ఇస్తాం. కానీ 1 year తర్వాత తేలింది ఏంటంటే ఒక్క పెన్షన్ తప్ప మిగతా ఏవి ఇవ్వటం లేదు. ఈ రోజు వీళ్ళు చెప్పేదానికి మీరు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, ఈ రాష్ట్రంలో ఎవరిని మేము అరెస్ట్ చేయం, వాళ్ళ మీద ఒకవేళ ఆరోపణలు ఉంటే కోర్టు చూసుకుంటుంది, ఎంక్వైరీ చూసుకుంటుంది. లేకపోతే అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఎవరు, ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా బలవంతంగా తీసుకురావటం, ఒకళ్ళు నోటీస్ ఇచ్చి డ్రెస్ వేసుకునే సమయం కూడా లేకుండా తీసుకురావటం, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తాం రెడీగా ఉండని ఫెయిలర్స్ వదలటం, ఇవన్నీ రాష్ట్రాన్ని భయభ్రాంతం చేయటం కదా. ప్రభాకర్ రావు గారు, అంటే ప్రభాకర్ గారు తప్పు చేశారు కాబట్టే చర్యలు ఉంటాయి, తప్పు చేసిన వారు తప్పించుకోలేరు అన్న స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. అంటే తప్పు చేసిన వారిపైనే చర్యలు ఉంటాయి, కేసులు ఉంటాయి అన్నారు. సో ఆ కోణంలో చూడొచ్చా మనం? అంటే తప్పు ఒకవేళ ఎవరైనా చేస్తే తప్పుని ఒప్పుగా చూడమని ఎవరు కూడా చెప్పరు, మేము కూడా చెప్పాం. తప్పు చేశారని మీరు ఎలా అభియోగాన్ని మోపుతున్నారు? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫండమెంటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి రాష్ట్రంలో ఖర్చు పెట్టడం తప్పవుతుందా? విద్య రెవల్యూషనరైజ్ చేయటం, ఆరోగ్యాన్ని రాష్ట్రం మొత్తం ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని విలేజ్ లోకి తీసుకొచ్చి, విలేజ్ లో తల్లిదండ్రుల్ని వదిలేసి అమెరికా పోయినటువంటి పిల్లలు అక్కడ ఉంటే, వీళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ మిగతా జబ్బులుంటే కనీసం పట్టించుకునేవాళ్ళు లేకపోతే ప్రభుత్వం తండ్రి పిల్లల పాత్ర తీసుకొని ముసలి తల్లిదండ్రుల్ని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తోటి ఆరోగ్యవంతంగా చూడటం తప్పవుతుందా? ఇలాంటి అన్నిటి మీదే కదా వీళ్ళందరూ కూడా తప్పు జరిగింది, డబ్బులన్నీ ఎక్కడికో పోయాయి. లిక్కర్ విషయంలో ఏం జరుగుతుంది? ఈరోజు ప్రైవేట్ పరమైనటువంటి లిక్కర్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి దానికి ఒక టైమింగ్స్ ఇచ్చి ఏ విధంగా దీన్ని మినిమైజ్ చేయాలనే ఒక ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఆ లిక్కర్ డబ్బులతోటే మేము ఎలక్షన్ చేశారట, ఎంపీలకి ఎమ్మెల్యేలకి లిక్కర్ డబ్బులు ఇచ్చారట అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు? ఇళ్లలో నుంచి ఇచ్చారా? ఇళ్లలో నుంచి ఇస్తే మీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ఏమి సంపాదించి ఏం కూడబెట్టి మీరు డబ్బులు ఎలక్షన్లో పెంచారు? ఈ ప్రశ్నని రావా? కాబట్టి తప్పు జరిగిందంటే ఈ రెండు వైపుల మీ వైపు తప్పు జరగలేదని మీరు భావిస్తా ఉన్నారా? ప్రశ్నించరా సమాజం? అంబటి రాంబాబు గారు ఒక ఊరేగింపు చేయటమే తప్పు అయిపోతుందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఊరేగింపులకి అవకాశం లేదా? 144 సెక్షన్ ఏమన్నా పెట్టి డిక్లేర్ చేసి మీరు రావద్దని చెప్తే ప్రజలు రాకుండా ఉంటారా? నిరసన కార్యక్రమాలకి అవకాశం లేకుండా చేసే ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజలు చూస్తారు? ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, ముందుకెళ్తారు, వాళ్ళు అనుకున్న నినాదం ఇస్తారు, వాళ్ళు అనుకున్న రిప్రజెంటేషన్ ఇస్తారు, ప్రజలు చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ తప్పులు చేస్తుందని పాలకపక్షం భావిస్తే దాన్ని ఏ విధంగా చూడాలి? సుబ్బారెడ్డి గారి మీద ఆయన రిటైర్ అయ్యి కూడా దాదాపు ఒక 1 year అయిపోయింది ఆ చైర్మన్షిప్ నుంచి. తర్వాత ఈజ్ నౌ రాజ్యసభ ఎంపీ. మీరు 6 నెలల తర్వాత అంతకుముందు ఎప్పుడో జరిగినటువంటి కల్తీ నెయ్యి అని చెప్పి ఈ రోజు అప్పుడెప్పుడో పనిచేసినటువంటి అతని పిఏని ఈ రోజు మీరు విచారించి, వీళ్ళతో పాటు చాలా మంది విచారిస్తున్నాం, తప్పు జరిగితే ఖచ్చితంగా అంటే మీరు లడ్డు మీరే క్రియేట్ చేస్తారు, లడ్డులో వేరే నెయ్యి ఉందని మీరే క్రియేట్ చేస్తారు, పాసిపోయిందని మీరే చెప్తారు, దాని తర్వాత అసలు మాట్లాడరు, ఒక సిట్ వేస్తారు. 2 రోజుల్లో జరగాల్సింది 1 రోజుల్లో జరగాల్సింది మొత్తాన్ని కూడా నెలలు దానికి టైం లేకుండా పెట్టేస్తారు. అంటే మొత్తాన్ని హిట్ చేయటం కోసం మీ సమయాన్ని ఎంచుకొని మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులను చేయటం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కప్పిపుచ్చుకునే విధానంలో అసలు మనం ఎవరిని తాకటం లేదు. తప్పు ఎవరైనా చేసుంటే చట్టం తన పని చేసుకొని పోతుంది. ఈ మాటలన్నీ వింటానిక ఇవేనా కొత్త మాటల? వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతిరోజు వచ్చే మాటలే కదా.
కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా మాటల ద్వారా చేష్టల ద్వారా ఒకటి చేయకుండా ఒకటి చేసే విధానంలో ఎవడు భయపడ్డు అనేది వాళ్ళు ఇద్దరు చెప్పినటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో, జైరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే చెట్టు ఎదురుగా ఒక రూమ్ తీసుకొని అవసరమైతే రోడ్డు మీద నేను పడుకుంటాను, ఇక్కడే ఉంటాను బాబు అని చెప్పాడు. అంతకన్నా ఏం కావాలి మీకు? సిట్ అధికారులకి ఎవరికి ₹1 ఖర్చు లేకుండా, ఒక ఫోన్ కూడా చేయకుండా మీరు చూస్తే బయట మీ ఆఫీస్ ముందు అతను కనపడతాడు. తీసుకెళ్ళండి, విచారించండి, ఏం చెప్తాడో చూడండి. అంటే నేర ఆరోపణ చేయటం మీరే, నేరం చేసాడని డిక్లేర్ చేయటం మీరే, ఆ తర్వాత జైల్లో పెట్టడం మీరే, ఎంక్వైరీ చేయటం మీరే. ఇంకొక విషయము, ఇప్పుడు మీరు అంటున్నారు నిజంగానే కక్షపూరిత చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోంది ఏపీ గవర్నమెంట్లో అంటూ కూడా చాలా మంది వైసీపీ నేతలు కూడా చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు కేబినెట్ భేటీలోనే సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి మరి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ఏం లేదు, వాళ్ళందరూ కూడా మైమరిపించడం. మనందరం కలిసి చేసాము, మీరందరూ అడిగితే నేను చేశాను అనేది కాకుండా, అబ్బాయి అసలు అలాంటివి మనం చేయట్లేదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్పే క్రమంలో, అంటే అతి త్వరలో మనం చేస్తాం, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు అడగకూడదు. అసలు మీకు బుర్ర పనిచేస్తున్నట్లేదు. ఇంతమందిలో అడిగితే నేనేం చెప్పాలని కరెక్ట్గా వాళ్ళకి ఏం సమాధానం కావాలో, ప్రజలు ఏది చెప్తే నమ్ముతారు అనుకుంటున్నారు, దాన్ని చెప్తున్నారు. కానీ చేసేది మాత్రం వేరు. చూడండి, మీరు రేపటి నుంచి ఎవరెవరి మీద ఏమేమి కేసులు ఉన్నాయో, ఏమేమి పెడతారో, ఎక్కడెక్కడ తీసుకెళ్తారో, ఎలా అరెస్ట్ చేస్తారో, ఇవన్నీ చూడండి. నేను ఇంతెందుకు, నిన్నగాక మొన్న తెనాల్లో జరిగినటువంటి ఒక దళిత యువకుల మీద అరికాళ్ళ మీద కొట్టి వాళ్ళని ఏ విధంగా 3rd డిగ్రీ మెకానిజం వాడారో చూడండి. కనపట్లేదు సభ్య సమాజం, ఎందుకు నోరెత్తలేదు క్యాబినెట్లో ఈరోజు? నిన్నగాక మొన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్ళి ఆ కుటుంబాన్ని మొత్తం పరిశీలించి వాళ్ళకందరూ కూడా ధైర్యం చెప్పి వచ్చినటువంటి నేపథ్యాన్ని ఈరోజు క్యాబినెట్లో ఎందుకు మాట్లాడలేదు? మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారు పోలీసులు ఇలాంటి చర్యలు చేయటం తప్పు అని ఆయన ఈరోజు చాలా చక్కగా ఖండించాడు. ఎందుకు క్యాబినెట్ ఖండించలేకపోయింది? ఈజ్ ఆల్సో చైర్మన్ ఫర్ ది పోలీస్ హౌసింగ్ బోర్డ్. ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ ఖండించినప్పుడు ఇప్పుడున్నటువంటి డీజీపీ ఏం చేస్తున్నారు, ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, ఇప్పుడున్నటువంటి సీఎం ఏం చేస్తున్నారు, ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ దేని మీద దళితులను చంపుకుంటూ వెళ్ళిపోతారా? మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతారా? లేకపోతే గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళా తప్పు జరిగిందని చెప్పి ఎక్కడ ఏమి లేకుండా సరే తీసుకొచ్చి పెడతారా? తీయండి, మీరు గత 40 సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలు తీయండి, మీరు పరిపాలించినటువంటి 14-15 సంవత్సరాల చరిత్రలు తీయండి, ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి అన్ని ప్రజలకు చెప్పండి. ఓకే. సో ఇవన్నీ ఉన్నప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకుండా న్యాయబద్ధంగా పరిపాలన చేయండి. మీకు దయచేసి ప్రజలు మీకు మెజారిటీ ఇచ్చారు, పరిపాలించమని, ప్రతీకారం తీర్చుకోమని కాదు. ప్రతీకారాలు జోలికి వెళ్తే సంవత్సరం గడిచిపోయింది, ఇంకొక సంవత్సరం కూడా గడిచిపోతుంది, ఆ తర్వాత ఎన్నికలే ఉంటాయి. ఆ ఎన్నికల్లో మీరేంటో కనపడుతుంది. ఈ నిన్న జరిగినటువంటి నిరసన సభలు ఏ విధంగా వచ్చాయో చూశారు కదా. ఆపగలిగారా మీరేమన్నారు ప్రజల్ని? ప్రజల్లో ఏం మాట్లాడుకుంటున్నారో మీ గురించి తెలియట్లేదో? 1 ఇయర్లో చెప్పింది ఒక్కటి చేయట్లేదు. మీరు చేస్తామని చెప్పినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజుకి ఒక్కటి కూడా లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం అబద్ధాలు ఆడింది, ఈ కూటమి అబద్ధాలు కూటమి అని ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చేసారు. నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? మేము ఎవరిని తాకం, ఎవరి మీద కేసులు పెట్టాం, ఎవరిని అరెస్ట్ చేయం. ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే చట్టం చేసుకో. చట్టం అంటే వాట్? పోలీసులు నిన్న కొట్టారు, అది పోలీసుల చట్టం కాదా? ఏ సెక్షన్ ప్రకారం కొట్టారు? 3rd డిగ్రీ చేస్తారా? కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన సమయంలో చాలా స్మూత్ గా ఏం జరగనట్టు చెప్పి రేపు పొద్దున మనం మొత్తం తేలుస్తాం, మీరు కామ్గా ఉండండి. అది ఎలా బయటకు వచ్చిందో బయటికి రాకూడదని బయటకు వచ్చినట్టుంది. ఐ థింక్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ డ్యూయల్ రోల్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జాయినింగ్ ఫర్ అస్. సో ఓవైపు సీఎం చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలకు రాష్ట్రంలో తావు లేదంటున్నారు. రాజకీయ కక్షలు తమ విధానం కాదంటూ కూడా సీఎం చెబుతున్నారు. మరోవైపు వైసీపీ కీలక నేతలు మాత్రం వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా స్పందించారు. ఇది నిజంగానే కక్షపూరిత రాజకీయాలు, ఇంతవరకు లేని కేసులు ఇప్పుడు ఎందుకు పుట్టుకొస్తున్నాయి, వరుసగా కేసుల్లో మమ్మల్ని ఇరికించి జైల్లో పెడుతున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయంటూ వారు వాపోతున్న